ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము. గుత్తి వంకాయ కర్రీ చాలా లెందీ ప్రాసెస్ అని చాలామంది ట్రై చేయరు, కానీ ఈ టేస్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ముందుగా గుత్తి వంకాయ కోసం 1/4 కిలో వంకాయల్ని తీసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి, మంచిగా శుభ్రం చేసుకొని. తర్వాత ఇక మనము గుత్తి వంకాయ షేప్లో అయితే ఇక కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోండి, కనరు రావు వంకాయలు అయితే. ఇలా అన్నీ కట్ చేసుకోవాలి. పుచ్చులు ఉంటే చూసి వేసుకోండి. మంచిగా ఇలా నానబెట్టేసేయండి. తర్వాత ఇక గుత్తి వంకాయ కర్రీ కోసం అయితే ఒక 2 స్పూన్ల పల్లీలు తీసుకొని మంచిగా దోరగా వేయించుకొని ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనము ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, అలాగే 4-5 ఎల్లిపాయలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. సో ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇక్కడ రుచికి సరిపడా మిరపకాయలు, పచ్చిమిర్చితోని చేస్తున్నా అండి, ఎండుమిర్చి కాదు. సో ఎప్పుడు ఎండుమిర్చి కాకుండా ఇలా పచ్చిమిర్చి కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మరీ మెత్తగా పట్టేసుకోకండి, ఇలా కొద్దిగా కచ్చపచ్చ పట్టేసుకోవాలి. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒక తిప్పండి. సో ఇలా కొద్దిగా బరదగా పట్టేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి. సో ఇక మనమైతే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం పెట్టేయాలి. అన్ని దాంట్లో ఇలా పెట్టేసుకోవాలి. సో ఇలా పూర్ణాన్ని అయితే మొత్తం పెట్టేసుకోవాలి. సో పెట్టేసుకున్నాం కదండి. సో తర్వాత ఇక గుత్తి వంకాయ కర్రీ కోసం ఇక్కడ నేను ఒక ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసుకొని ఇక తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నూనె అయితే పోసేసుకోవాలి. ఇక్కడ 3 పావుల నూనె అయితే పోసుకోవాలి. నూనె బాగా హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు ఒక 2 రెమ్మలు ఇక మంచిగా కడిగి వేసేసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని ఇక మనం ఒక టేబుల్ స్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనమైతే గుత్తి వంకాయ అయితే వేసేసుకోవాలండి. మనమైతే పూర్ణం పెట్టుకున్నాం కదా. సో ఇక్కడ మనమైతే వంకాయలను అయితే వేసేసుకోవాలి. చిన్నగా పెట్టుకోండి, అన్నీ ఒకటేసారి గబగబా వేసేసుకోకుండా ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి. సో కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా మనం మంచిగా కడిగేసి పోసేయాలన్నమాట. సో గుత్తి వంకాయల మీద తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి కడిగి మంచిగా ఇక మనమైతే వంకాయ ముక్కల మీద వేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సో మంచిగా చూడండి ఇక్కడ నూనె తేలుతుంది.
ఒక 5 నిమిషాల పాటు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా రుచి చూసుకొని సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి బాగా మగ్గించుకోండి. 5 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకుంటే టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. సో ఇది 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందన్నమాట. సో వంకాయ ముక్కలు చాలా ఫాస్ట్గా ఉడుకుతాయి కదా. సో ఇక నీరు పోయి నూనె తేలేంత వరకు ఉడికితే సరిపోతుంది. అంతే అండి, గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అన్నంలోకి కానీ చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో.